ఓకే, తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. ఇటీవల జనసేన చాలా అద్భుతమైన పని చేస్తాం. అంటే ఒక్కనాటిలాగా ఏదో జనరల్గా మాట్లాడటం బదులు ఒక్కొక్క అంశాన్ని తీసుకొని ప్రభుత్వ గణాంకాలు, మిగతా ఫ్యాక్ట్స్ అన్నిటినీ జోడించి ఏ విధంగా జగన్ ప్రభుత్వం వీటిల్లో కుంభకోణాలు చేస్తుంది అనే వాటి మీద చాలా ఇటీవల కాలంలో నాదెండ్ల మనోహర్ బయట పెట్టడం జరుగుతూ ఉంది. ఇటీవల లాయర్లు కూడా ఒక భూ యాజమాన్య చట్ట దీన్ని సంబంధించి కూడా తీసుకొచ్చారు. సో ఇటువంటి చాలా ఉన్నాయి. అటువంటి ఇటీవల ఒక్క దాని మీద చాలా బాగా ఎక్స్పోజ్ చేశారు జగన్ ప్రభుత్వాన్ని. ఏంటి అంటే అది వైసీపీ ట్విట్టర్ ట్వీట్ చేసింది ఒకటి. అన్ని రాష్ట్రాల్లోకి ఇది విద్యలో నంబర్ 1 ఉందట, ప్రాథమిక విద్యలో. అది పట్టుకొని జనసేన ఉతికి ఆరేసింది వైసీపీని. అవును, ఉతికి ఆరేసింది. ఎందుకంటే ప్రభుత్వం కాదది, ఒక రిపీటెడ్ ఫామ్ చేసినటువంటి ఒక సర్వే సంస్థ. వాళ్ళు విద్యా ప్రమాణాలు ఎట్లా ఉన్నాయి ప్రామాణికంగా, ముఖ్యంగా 10 సంవత్సరాల లోపు పిల్లలు విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయనే దాని మీద అంతర్జాతీయ ప్రమాణాలతోటి, ఎందుకంటే ఇదే యుఎస్ఎయిడ్ తర్వాత ఇంకా మిగతా వీళ్ళందరి సహకారంతో ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో చేసినటువంటి సర్వే ఇది. మన దగ్గర జరుగుతున్న నేషనల్ అసెస్మెంట్ సర్వేతో పాటుగా అనుసంధానం చేసుకుని ఫౌండేషన్ ఆఫ్ లెర్నింగ్ అండ్ న్యూమరసీ అనే దాని మీద ఒక సర్వే చేయటం మొదలుపెట్టారు. సెప్టెంబర్ 2022లో ఈ సర్వే మొదలుపెట్టారు. అయితే ఏంటిది ప్రధానంగా అంటే, అసలు పిల్లల్లో 10 సంవత్సరాల లోపు పిల్లల్లో అసలు అక్షరాస్యత, ఫౌండేషన్ లెర్నింగ్ అంటే మినిమం అసలు లాంగ్వేజ్ మీద వాళ్ళకున్న పట్టేంటి, భాష మీద, అదే టైంలో అంకెల మీద వాళ్ళకున్న అవగాహన ఏంటి, వీటి రెండింటి ప్రధానంగా చేసుకుని పిల్లల్లో సర్వే చేశారు. దీనికి వాళ్ళు ఎంచుకున్నటువంటి 5 విభాగాలు ఎంచుకున్నారు. మొత్తం ఈ 5 విభాగాల్లో 36 సూచికలు తీసుకున్నారు. తీసుకొని వీటి మీద సర్వే చేశారు. అవి దాదాపుగా 20 భాషల్లో 10,000 స్కూళ్లలో 86,000 మంది విద్యార్థుల మీద చేశారు. సో కాబట్టి ఇది ఇది దీంట్లో దేశం మొత్తం మీద చూసుకున్నప్పుడు పంజాబ్, కేరళ, సిక్కిం రాష్ట్రాలు 1, 2, 3 స్థానాల్లో ఉన్నాయి. మరి ఇప్పుడు వద్దాం. అసలు జగన్ చెప్పుకుంటున్నాడు కదా, వాళ్ళ వైసీపీ ట్వీట్ చేశారు కదా, దానికి జనసేన ఇచ్చింది అద్భుతమైనటువంటి వివరణ, గణాంకాలతో ఇచ్చింది. వాళ్ళేమీ ఏదో ప్రచారం కాదు అది. అది ఆ సంస్థ గణాంకాలు తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఆ సంస్థ మామూలు సంస్థ కాదు. దానికి ముందు మాట రాసింది వివేక్ దేబ్రాయ్. ఎవరు? ప్రధానమంత్రి ఆర్థిక కౌన్సిల్కి చీఫ్ అడ్వైజర్. సో కాబట్టి దాన్ని తక్కువగా మనం దాన్ని ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్నెస్ దాని పేరే. సో వాళ్ళు తీసుకున్న దాని ప్రకారంగా చూసినట్టయితే ఎక్కడం తెలుసా? ఆంధ్ర. ఒక్కసారి చూస్తే మొత్తం దీంట్లో 36 రాష్ట్రాలు తీసుకున్నారు వాళ్ళు. అంటే 36 రాష్ట్రాలు అంటే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం కలిపి తీసుకుంటే కింద నుంచి ఆంధ్ర 7వ స్థానంలో ఉందండి. కింద నుంచి ఏం చెప్పాలి చెప్పండి. అంటే మొత్తం ఈ 36 యూనిట్స్ రాష్ట్రాలు యూటీల్లో 29వ ర్యాంకు మంది. ఏమనుకోవాలి ఆంధ్రాకి ఇంత? దీని గురించి కూడా గొప్పగా చెప్పుకుంటారా? మరి అలా కాదు. అఫీషియల్ ట్విట్టర్ ఎవరో తప్పు చెప్పారంటే ఐ కెన్ అండర్స్టాండ్. అఫీషియల్ వైసీపీ ట్విట్టర్లో ఇలా ఎలా తప్పుడు గణాంకాలు పెడతారండి? చివరికి మనం ఏంటంటే ఒరిస్సా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ల కన్నా దారుణంగా ఉన్నాం. దక్షిణాది రాష్ట్రాల్లో 4వ స్థానంలో ఉన్నాం. ఇక విభాగాలు చూసుకునేటట్టయితే ఎడ్యుకేషన్ విద్యా మౌలిక సౌకర్యాలు
దీంట్లోకి వచ్చేసరికి దేశ సగటు 67% పైగా ఉంటే ఆంధ్ర రాష్ట్ర సగటు స్కోరు 61.95. అంటే ఇది 24వ ర్యాంక్ ఉంది అన్ని రాష్ట్రాల్లో. ఇలా నేను మొత్తం ఇచ్చాను చూసుకోండి. అందుబాటులో విద్య 43 దేశ సగటు ఉంటే 38 ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. అసలు ఒకటి కాదండి, దేంట్లో బాగుంది కాబట్టి మొత్తం చూసుకున్నప్పుడు 39 దీని స్కోరు. దేశ సగటు 45, సగానికి పైగా రాష్ట్రాలు 45 పైన ఉన్నాయి. కానీ మనం ఎక్కడో దిగువన ఉండిపోయాం. 29వ ర్యాంక్ అట మనది. అసలు చెప్పుకుంటే సిగ్గుచేటండి. ఏం చెప్పుకుంటా వచ్చాడండి మనకి జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజుల నుంచి కూడా. అసలు అబ్బో అద్భుతం, అసలు నాడు నేడు ఎంత బ్రహ్మాండంగా విద్యా మౌలిక సౌకర్యాలు కనిపించామని చెప్పాడు. విద్యా మౌలిక సౌకర్యాల్లో మనం ఎక్కడున్నామండి? మనం 24వ ర్యాంకులో ఉన్నాం దేశంలో. కొన్ని చూసుకుంటే ఎలా ఉన్నాయి? ఇప్పుడు టాయిలెట్స్, ఫంక్షనల్ టాయిలెట్స్, పనిచేసే టాయిలెట్లు ఎక్కడున్నాయని చూసుకుంటే 20 స్కోరు. 100కి 20 వచ్చింది మన స్కోరు ఆంధ్ర రాష్ట్రం. కంప్యూటర్స్లో 26.83, ఇంటర్నెట్లో 20.70%. ఏటిల్లో బాగుంది చెప్పమనండి. సో పీపుల్స్ టీచర్ రేషియో చూసుకుంటే 60%. వీటన్నిటికన్నా ముఖ్యమైనది లెర్నింగ్ అవుట్కమ్స్ అండి. లెర్నింగ్ అవుట్కమ్సే కదా చివరికి, ఫలితమే కదా ఇంపార్టెంట్. అంటే ఎట్లా చదువుతున్నారు ఏమిటి దాని అవుట్కమ్ అనేది చూసుకున్నప్పుడు భాష మీద పట్టు, అంకెల మీద పట్టు ఇది చూసుకున్నప్పుడు చాలా చాలా దారుణంగా ఉన్నాయి ఈ గణాంకాలు చూస్తే మొత్తం కూడా ఈ 5 విభాగాల్లో. సో గవర్నెన్స్ ఉందండి. అసలు రాష్ట్రం ఏం ఖర్చు పెడుతుంది దీని మీద అంటే గవర్నెన్స్లో భాగం అన్నమాట, అది పాలనలో. వీళ్ళు చూసుకుంటే కేంద్రం ఒక పథకం ఉందండి, పోషణ్ అని. ఈ న్యూట్రిషన్ పథకం ఇవన్నీ కూడా ఉంది. దాన్ని అమలు చేసుకోలేకపోయారండి. కేంద్రం ఇచ్చే నిధులు వీళ్ళ నిధులు కాదు, అది అమలు చేయలేదు. అట్లానే ప్రభుత్వ పాఠశాలలకి ఖర్చు పెట్టే దాంట్లో చాలా దిగువనుంది మన రాష్ట్రం. తర్వాత సమగ్ర శిక్షా అభియాన్, దీని కింద కేంద్రం డబ్బులు ఇస్తుంది, ఒక్క పైసా వాడుకోలేదు. టీచర్ ట్రైనింగ్ అండి, టీచర్ ట్రైనింగ్ 0 ఆంధ్ర. అసలు చెప్పాలంటే నాకు అసలు ఎంత కోపం వస్తుందో చెప్పలేం. మిడ్ డే మీల్ స్కీమ్ అండి, రాష్ట్ర వాటా దారుణం, అన్ని రాష్ట్రాల కన్నా తక్కువ ఉంది, 1.45 స్కోరు. కేంద్రం ఇచ్చే డబ్బులతో నడుపుతుంది అనమాట. మరి వీళ్ళు ఏం చెప్తున్నారు? అసలు కాన్వెంట్ ఎడ్యుకేషన్ని మేము ప్రభుత్వాల్లో ప్రవేశపెట్టామని చెప్తున్నారు. లెర్నింగ్ అవుట్కమ్స్ అంత దారుణంగా ఎందుకున్నాయండి? ప్రవేశపెట్టేటైతే మీరు ఇతర పార్టీలను విమర్శించడానికి మీకు ఏదైనా చేసుకోండి, కానీ గణాంకాలు అబద్ధాలు చెప్పవు. అది మనం మర్చిపోవద్దు, గణాంకాలు అబద్ధాలు చెప్పవు. మరి ఇతర రాష్ట్రాలతో పోల్చే కదా మనం చూసుకోవాల్సింది. మీరు గప్పాలు కొట్టుకుంటూ ఎవ్వరికి తెలియదులే నేను నంబర్ 1 మిగతా రాష్ట్రాల కన్నా అని ఒక ట్వీట్ చేస్తే ఇవాళ రోజుల్లో తెలియని అమాయకులు ఎవరు లేరు. ఖచ్చితంగా జనసేన దాన్ని అద్భుతంగా, నిజంగా చెప్పాలంటే ప్రతి విభాగంలో దీని పనితీరు ఎంతట్లుంది, ఆంధ్ర రాష్ట్ర పనితీరు అనేది ట్వీట్లో వరుసగా ట్వీట్స్ ఇచ్చుకుంటా చివరికి ఈ 5 విభాగాలు కూడా ఏ విధంగా ఆంధ్ర రాష్ట్ర పనితీరు ఎంత దారుణంగా ఉందనేది వాళ్ళ ట్వీట్స్ ద్వారా ప్రజలకి జగన్ యొక్క ప్రభుత్వ యొక్క నిర్వాకాన్ని బహిర్గతం చేయగలిగారు. సో ఈ విషయంలో మాత్రం నిజంగా మన అందరూ అభినందించాలి జనసేన చేసినటువంటి పని. ఎందుకంటే నేను మిగతా ఆయన్ని పక్కన, అంటే సంక్షేమమేనా మీరు, అంటే డబ్బులు పంచిపెట్టడమేనా? విద్య అనేది చాలా ఇంపార్టెంట్ కదండి, ఫ్యూచర్ పెట్టుబడి అండి, అది భవిష్యత్ పెట్టుబడి. విద్య అది ఇది కనీస అక్షరాస్యత అండి. మనం ఏమన్నా మేము మాట్లాడిన హైయర్ ఎడ్యుకేషన్ గురించి కూడా మాట్లాడట్లేదండి. కనీసపు భాష మీద పట్టు, అంకెల మీద అవగాహన లేనటువంటి రాష్ట్రాల్లో అట్టడుగున ఉంది. ఆ దాంట్లో ఆంధ్ర అట్టడుగున ఉంది. మన దౌర్భాగ్యం, జగన్ ప్రభుత్వం దీన్ని గొప్పగా చెప్పుకొని నాడు నేడట డబ్బులు ఎక్కడ పోయినాయో నాకు తెలియదు. నాడు నేడు కింద విద్య కనీసం ఆ దాంట్లో మెరుగ్గానే ఉంటే అందుట్లోనూ మెరుగ్గలేము. సో కాబట్టి ఇదంతా బోటకం అని చెప్పి వాళ్ళ జనసేన తేట తెల్లం చేసింది జగన్ ప్రభుత్వ నిర్వాకాన్ని. అభినందిద్దాం. ఇటువంటి అంశాల్లో జనసేన చేస్తున్నటువంటి ఈ విద్యా అవేర్నెస్ క్యాంపెయిన్ని స్వాగతిద్దాం. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి
మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.